హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ M30s మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ బాక్స్కి బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే మీకు చాలా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసేసారు. సో ఇది మనకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇప్పటిదాకా మనకు మంచి బ్రాండ్లో 6000 mAh బ్యాటరీ అనేది ఏ మొబైల్ కంపెనీ ప్రొవైడ్ చేయలేదు. సో ఎవరైతే ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ కోరుకుంటారో వాళ్ళకైతే ఇది సూపర్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ 48 మెగాపిక్సెల్ సంబంధించిన ట్రిపుల్ రేర్ కెమెరా యూస్ చేసేసారు. అదేకాకుండా దీనిలో మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చేసారు. సో ట్రిపుల్ కెమెరా అనుకున్నాం కదా, అందులో 48+5+8 మెగాపిక్సెల్ సంబంధించిన అల్ట్రా వైడ్ యాంగిల్ తోటి ట్రిపుల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. నెక్స్ట్ 6.4 ఇంచెస్ సంబంధించిన ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇది ఇన్ఫినిటీ యూ డిస్ప్లే తోటి వస్తుంది. అంతేకాకుండా కింద మనం చూసుకున్నట్టు 6GB RAM 128GB స్టోరేజ్ తోటి వస్తుంది. మనం దీన్ని 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే Exynos 9611 ప్రాసెసర్ అయితే దీనిలో వాడారు. సో మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి సంబంధించిన సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేసి దీనిలో ఇంకా ఏమి ఇచ్చారనేది చూద్దాం. సో ఈ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే పైన చూడండి మనకు మొబైల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనిలో నుంచి ఈ మొబైల్ని తీద్దాం, సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ దీనిలో మనకు ఒక కేబుల్ ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. అవుట్పుట్ వచ్చేసి 9 వాట్స్ అని అయితే మెన్షన్ చేసేస్తుంది. సో దీన్ని మనం సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ కేబుల్ గురించి మాట్లాడినట్టయితే ఇది మనకు Type-C కేబుల్. ఈ మధ్య అన్ని మొబైల్ కంపెనీస్ Type-C వైపుకే వచ్చేస్తున్నాయి. సో వీటన్నిటిని మనం సైడ్కి ఉంచేద్దాం. ప్రజెంట్ ఈ బాక్స్లో అయితే ఇంకా ఏం లేదు, కాకపోతే యూజర్ మాన్యువల్ అయినా కానివ్వండి, అవన్నీ కానివ్వండి మనకు దీనిలో కనిపిస్తాయి. సో ఇందులో ఇచ్చిన ఈ కవర్ని అయితే రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసినట్టయితే పైన మనకు సామ్సంగ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ సిమ్ ఎజెక్టర్ అన్నాం కదా, సో ఇదైతే కనిపిస్తుంది. దీని సైడ్కి ఉంచేద్దాం. సో ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే దీనిలో మనకు యూజర్ మాన్యువల్, తర్వాత వచ్చి వారంటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ప్రొవైడ్ చేసేసారు. బ్యాక్ కేస్ అయితే మనకి ఇక్కడ చూడడానికి కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, ఇది దీంట్లో వచ్చిన మొబైల్ డిజైన్ మీరు చూసుకున్నట్టయితే బ్యాక్ ట్రిపుల్ కెమెరా ఉంది. సో మనకు వర్టికల్ షేప్లో అయితే దీన్ని ప్రొవైడ్ చేశారు. పక్కకు ఫ్లాష్ లైట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ అయితే ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీనికి సంబంధించిన స్టిక్కర్ ఏదైతే ఉంటుందో దీన్ని రిమూవ్ చేసేసి చూద్దాం ఎలా ఉంటుంది. సో ఈ స్టిక్కర్ ఇలా మనం రిమూవ్ చేసినట్టయితే చూడండి, మొబైల్ అయితే మనకు ఫస్ట్ వచ్చే ఫీలింగ్ కొంచెం బల్కీ ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే 6000 mAh బ్యాటరీ కదా. కాకపోతే బ్యాక్ కలర్ చూసుకున్నట్టయితే గ్రేడియంట్ కలర్లో ఇచ్చేసారు. సో మనకు బ్లూ తర్వాత వచ్చేసి గ్రీన్ ఉంటుంది కదా, సో ఆ రెండింటి కాంబోలో అయితే ఇది ఇచ్చినట్టు మనకు క్లియర్గా అనిపించేస్తుంది. సో ఈ బంప్స్ ఏవైతే ఉన్నాయో కెమెరా బంప్స్ బయటికి రాలేదు. సో చాలా లోపట్టుకున్నాయి. మనకు కొన్ని మొబైల్స్ చూసుకున్నట్టయితే కెమెరా బంప్ అనేది బయటకు వస్తుంది. సో అటువంటిప్పుడు దానికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, కాకపోతే దీనికి అటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ మొబైల్కి ఇంకో వైపు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకో వైపు చూసుకున్నట్టయితే సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. మనకు ఇంతకుముందు బాక్స్ మీదనే మెన్షన్ చేసేసారు కదా. సో దీనిలో మనం 2 సిమ్స్, తర్వాత వచ్చేసి ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. 512GB వరకు అయితే మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మొబైల్ కింద వైపు చూసుకున్నట్టయితే 3.5mm జాక్, Type-C పోర్ట్, స్పీకర్ గ్రిల్స్, నాయిస్ క్యాన్సిల్ ఏదైతే ఉంటుందో అది అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా ఈ మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకు సామ్సంగ్ గ్యాలక్సీ M30s అని అయితే వచ్చేస్తుంది. ఇంతకుముందు వచ్చిన సామ్సంగ్ గ్యాలక్సీ M30కి సక్సెసర్ అయితే దీన్ని తీసుకొచ్చారు. సామ్సంగ్ గ్యాలక్సీ M30 మొబైల్ కూడా బాగుండే, అంటే ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండే కానీ మొబైల్ అయితే బాగుండే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫటాఫట్ ఈ సెటప్ ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్ చేసేసి దీంట్లో ఉండే ఫీచర్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇందులో భాగంగానే ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ డేటా ఇవ్వమంటుంది. సో ఆ డేటా అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మొబైల్ బూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూడొచ్చు సంబంధించిన బ్రైట్నెస్ లెవెల్ ఎంత బాగున్నాయని చెప్పేసి. కింది వైపు చూసుకున్నట్టయితే చిన్నది మాత్రం కొంచెం పెద్దగా కనిపించేస్తుంది. మనకు దీనిలో బ్లోట్వేర్స్ ఇచ్చారా అని చూసినట్టయితే చాలా రకాల బ్లోట్వేర్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మొబైల్లోకి వెళ్ళేసి సెట్టింగ్లోకి వెళ్దాం. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో ఉన్న ఓఎస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ 5 తోటే వచ్చింది. యూఐ గురించి మాట్లాడినట్టయితే 1UI 1.5 తోటి అయితే దీన్ని తీసుకొచ్చేసారు. నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళేసి దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్, అంటే దీని స్టోరేజ్, తర్వాత వచ్చేసి ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అనేది చూద్దాం. దీని స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి మనకు 108GB ఫ్రీ ఇచ్చేసారు. ఇక్కడ మనకు కెమెరా యాప్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసినట్టయితే చూడండి నాకు ముందట ఇక్కడ ఒకటి హల్క్కి సంబంధించిన బొమ్మ ఉంది. సో దీన్ని నేను ఇక్కడ క్యాప్చర్ చేస్తాను ఫోటో. సో ఫోటో క్యాప్చర్ చేసిన వెంటనే చూడండి దీనికి సంబంధించిన ఫోటో అయితే ఇలా వచ్చేసింది. సో దీన్ని మనం ఓపెన్ చేసినట్టయితే క్వాలిటీ మాత్రం మీకు చూడండి ఎక్సలెంట్గా వస్తుంది. సో నేను ఉన్నది ఇంకా లో లైట్లోనే, డే లైట్లో లేను. అంతేకాకుండా దీనిలో మనకు వైడ్ యాంగిల్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలా కాకుండా మన నార్మల్ మోడ్లో కూడా ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సూపర్ స్లో మోషన్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో విషయానికి వచ్చేస్తే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ వీడియో రేర్ కెమెరా సైజ్ గురించి మాట్లాడినట్టయితే మనం అల్ట్రా హెచ్డీ అంటే ఫుల్ హెచ్డీలో అయితే దీన్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వెళ్దాం. ఫ్రంట్ గురించి మాట్లాడినట్టయితే ఫ్రంట్లో మనం ఫుల్ హెచ్డీ వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్లో 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది సెల్ఫీ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీంట్లో కూడా మనకు డీటెయిల్స్ అనేవి బాగున్నాయి. ఏం చేద్దామంటే మనం కొన్ని డేస్ వాడితేనే దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది అయితే
తెలిసిపోద్ది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేస్తుంది ఫేస్ అన్లాక్. మరి ఇది కళ్ళు మూసుకున్నా కూడా ఓపెన్ చేస్తుందా అంటే చూద్దాం మనం. సో ఇది కళ్ళు మూసుకున్నా కూడా ఓపెన్ చేసేస్తుంది లాక్ని. ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడినట్టయితే పర్లేదు, బాగానే ఫాస్ట్గా ఓపెన్ అవుతుందని అయితే చెప్పేసుకోవచ్చు. సో మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చూడడానికి చాలా బాగుంది, కాకపోతే కొంచెం బల్కీగా అయితే కనిపించేస్తుంది. చూద్దాం మరి దీన్ని కొన్ని డేస్ వరకు మనం వాడిన తర్వాత దీనిలో పబ్జీ, తర్వాత వచ్చేసి కెమెరా ఎలా పనిచేస్తుంది, డే లైట్లో ఎలా పనిచేస్తుంది, లో లైట్లో ఎలా పనిచేస్తుంది టెస్ట్ చేసిన తర్వాత ఆ రివ్యూ అయితే నేను మీతోటి షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.